రవి ప్రకాష్ సిలికానాంధ్ర ఆసుపత్రి కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో బాణుడు తన ప్రతాపం చూపిస్తుందని చెప్పుకోవచ్చు. గత వారం రోజుల నుండి కూడా బాణుడు మహబూబ్ నగర్ జిల్లాలో కూడా 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ప్రస్తుతం మనం మహబూబ్ నగర్ పట్టణంలోని అసటాక్స్ ప్రాంతాల్లో కూడా ఏదైతే గ్రామీణ ప్రాంతాల ప్రజలు కూడా మహబూబ్ నగర్ పట్టణం చేరుకుని వివిధ పనుల నిమిత్తం కూడా ఈ అయితే ఎండ తీవ్రత తట్టుకోలేక సీతాపానీలకు ప్రజలు ఎగబడుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ప్రస్తుతం ఒక లస్సీ సెంటర్లో ఉన్నాం. లస్సీ సెంటర్లో కూడా ప్రజలు ఏదైతే ఏడిమి తట్టుకోలేక కూడా సీతాపానీలు బాణి ప్రతాప్కి సీతాపానీలు తాగడానికి కూడా బారులు తిరుగుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మన దగ్గర కొందరు ఉన్నారు, వారిని అడిగే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈసారి ఎండలు ఎట్లున్నాయి, ఎట్లా ఎండల వేడికి ఏమేమి చేస్తున్నాం? తట్టుకోలేకపోతున్నాం సార్. తీవ్రమైన ఎండలు ఉన్నాయి. తీవ్రం అంటే అసలు తట్టుకోలేవు. ఒక్క నిమిషం కూడా బయటికి వెళ్ళని పరిస్థితి ఉన్నది ఇక్కడ మహబూబ్నగర్ జిల్లా. ఎండలు అంటే చాలా ఆ ఎండలు తట్టుకోక శీతల పానీయాలు, లస్సీ, కొబ్బరి బొండలు అవి తాగితే తప్ప డిహైడ్రేషన్ అవుతుంది బాడీ మొత్తం పూర్తా. డిహైడ్రేషన్ కాకుండా ఈ మా పానీయాలు తాగుతున్నాం, శీతల పానీయాలు తాగుతున్నాం. మీరు ఏ ఊరు, ఏ పని మీద వచ్చారు మహబూబ్నగర్కి? నాది కులక్షర మండలి తిరుమలాపూరు. నేను ఇక్కడ మెడికల్ షాప్ కోసం మెడిసిన్ తీసుకోవడానికి వచ్చిన. ఎండ తీవ్రత తట్టుకోలేక ఇక్కడ లస్సీ తాగుతున్నాం. గవర్నమెంట్ అనుగుణ మంచినీటి వసతి ఏర్పాటు చేసి, చలివేంద్రాలను ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులో చల్లని నీరు ఉండేటట్లు చూసుకోవాలి. గత సంవత్సరం కొద్ది ఈ సంవత్సరం ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయి. యాక్చువల్గా నెక్స్ట్ మంత్ కొట్టే ఎండలు ఈసారి కొడుతున్నాయి. కాబట్టి ప్రభుత్వం ఇట్లా అక్కడక్కడ మంచినీటి సౌకర్యం కల్పించి జనాల ఎలాంటి హాని కలగకుండా చూసుకోవాలని, మరి గత ఉన్న ప్రభుత్వాలకి ఇట్లా మంచి చేసినాయి కాబట్టి ఈ ప్రభుత్వం ఇట్లా మంచి కోరాలని, ఇలాంటి ఎండకి తట్టుకోలేక ఇట్లా చల్లటి లస్సీ కానీ కూల్ డ్రింక్స్ కానీ తాగడం జరుగుతుంది. అందుకొరకే ప్రభుత్వం మంచిగా కనుకరించి అక్కడక్కడ చల్లని నీళ్లు పెట్టి జనాలకు సేవ చేయాలని కోరుతున్నాము. రైట్, ప్రజలైతే కూడా ఎండ తీవ్రత తట్టుకోలేక మేము ఏదైతే సీతాపానీలు కావచ్చు, మంచినీరు కావచ్చు, లస్సీలు కావచ్చు కూడా స్వీకరిస్తామని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ప్రభుత్వం కూడా ఈ ఎండ తీవ్రతను కూడా రాష్ట్ర ప్రభుత్వం వైద్య శాఖ ఆధ్వర్యంలో కూడా మంచినీటి వసతి కల్పించాలి. గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఓఆర్ఎస్ ప్యాకెట్లు కూడా పంపించేస్తే బాగుంటుందని చెప్పి ఇక్కడ స్థానిక ప్రజలు కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ నర్సింగ్తో RTV మహబూబ్ నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.